దేవుని ఆరాధించడానికి ఆ స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తాం. వివాహము అనే సంగతి గురించి కొద్ది వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములో అంటే అందరిలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవాలని, అంటే ద బెడ్ అన్డిఫైల్డ్ అన్నాడు. వివాహమైన తర్వాత ఏక శరీరముగా ఉండబోయేవారు, వివాహం తర్వాత ఏకమయ్యే జంట బెడ్. అన్డిఫైల్డ్ అంటే పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. పానుపు అంటే వివాహమైన తర్వాత ఏకమయ్యే ఆ విధానాన్ని పానుపు అన్నాడు. వివాహం కాకుండా ఏకమవటం అనేది పాన్పు కాదు. అది పాన్పు నిష్కల్మషముగా ఉండవలెను. ఎవరైతే పాన్పు నిష్కల్మషం చేస్తారు అంటే జారులు కానీ వ్యభిచారులు కానీ, పాన్పు నిష్కల్మషం అవుతుంది. పాన్పు కల్మషం అయిపోద్ది. ఆ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. అంటే బెడ్ అన్డిఫైన్డ్, కల్మషం లేని స్త్రీ పురుషులు కలిసి ఏకమయ్యేదాన్ని వివాహం అంటాడు. అది దేవుని అందరిలో ఘనమైంది. కింద ఏం రాశాడంటే పెళ్లి కార్డులో అంతవరకే రాస్తారు. అసలు రాయాల్సింది ఏంటో తెలుసా? వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహ కార్యక్రమాలకి హాజరయ్యేవాళ్ళు భోజనాలు తిని కొత్త బట్టలు వేసుకొని పెళ్లి కూతురు ఎంత మేకప్ ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, ఇవి కాదు చూడాల్సింది. వివాహంలో పవిత్రమైన జంట కాదా? నంబర్ 2, వివాహం అయిన వాళ్ళు ఎలాగున్నారో వివాహం చేసుకోవాల్సినటువంటి వారు ఏం తెలుసుకోవాలో అందుకు వివాహానికి హాజరవ్వాలి. కానీ నేటి వివాహాలు హంగులు ఆర్భాటాలు, లైటింగ్లు, మైకులు, మేకప్లు, డ్రెస్సులు, బంధువులు కిక్కిరిసిపోతున్నారు. వివాహం ఎలాగుంది? బయట జరిగే ఈ ఆర్భాటాలు దేవుడు చూడడం, దేవునికి ఇవి కనపడవు. దేవునికి కనపడేది ఏంటంటే ద బెడ్ అన్డిఫైల్డ్. పాన్పు నిష్కల్మషంగా ఉండబోతుందా లేదా, అలాంటి జంట వచ్చారా లేదా అనేది దేవుడు చూస్తాడు. కింద ఏం రాశాడు? వేశ్యా సంఘులకును అంటే ఫార్నికేటర్స్, అంటే ప్రీ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నటువంటి వారు ఫార్నికేటర్స్. రెండేది ఏమిటంటే వ్యభిచారులు, అడల్టరర్స్, వ్యభిచారులు, వివాహమైన వారు. వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్యా సంఘులంటే వివాహం కాకుండా ఏ స్త్రీతోనైనా ఏ పురుషుడితోనైనా బాంధవ్యం, శారీరక బాంధవ్యం పెట్టుకునేవాడు వేశ్యా సంఘుడు లేదా జారుడు అన్నాడు, జారత్వము అన్నాడు. ఏదైనా మనం వ్యభిచారము, జారత్వం అంటే అర్థమవుతుంది వివాహం కాకుండా అని. వ్యభిచారం అంటే మనుషులకి క్రైస్తవ ప్రపంచంలో కూడా సరైన అవగాహన లేదు. వ్యభిచారం అంటే వివాహమైనటువంటి 2 పార్టీస్లో ఎవరైనా కానీ తన భార్యను కానీ భర్తను కానీ విడిచి మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం. జనరల్గా ఇది జనరలైజ్డ్. ఇంకొంచెం డెప్త్కి వెళితే వ్యభిచారం అనేటువంటిది ప్రభువైన యేసు చెప్పినటువంటి మాటలు చూస్తే ఇది జనరల్గా వ్యభిచారం అంటే వివాహమైన స్త్రీ తన భర్తను భార్యను కాకుండా ఇంకొకరితో
శారీరకమైన సంబంధం పెట్టుకునేటువంటిది, సెక్షువల్ యాక్టివిటీలో పాల్పంపులు పొందేటువంటిది వ్యభిచారం. వీళ్ళకి ఏం గతి ఉంది? ఏం గతి ఉందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలాంటి వారికి రిజల్ట్ ఏంటంటే 5వ అధ్యాయం 5వ వచనం, వ్యభిచారి అయినను అన్నాడు. లిస్ట్ అంతా చెప్పి వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోబైన మొత్తం చెప్పి దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏంటట? వ్యభిచారుడు దేవుని రాజ్యంలో పాల్పంపులు పొందడు, అంటే పరలోకం వెళ్ళడు. వ్యభిచారంలో ఉండి చనిపోయేవాడు పరలోకంలోకి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వ్యభిచారులు అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుతారు. అందువల్ల వ్యభిచారం పాపం. పరమందుని దేవుడు తన ఆజ్ఞల్లో, పాత నిబంధనలో కూడా ఈ సంగతిని తెలియజేశాడు, ఆజ్ఞనిచ్చాడు. నిర్గమకాండము ఈ ఆజ్ఞ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి, అంటే వ్యభిచారం అంటే ఏంటో తెలియకుండా 7వ ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం, అది 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు అన్నాడు. వ్యభిచరింపకూడదు అన్నాడు. వ్యభిచరిస్తే ఏం చేయాలి? పాత నిబంధనలో ఒకవేళ ఎవరైనా కానీ వ్యభిచారం ముందు పట్టబడ్డారనుకో, వ్యభిచారంలో పట్టబడితే అలాంటి వారికి పనిష్మెంట్ ఉంది. ఏంటి పనిష్మెంట్ అంటే రాళ్లతో కొట్టి చంపాల. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టమని చెప్పారు కదా అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు చదివితే, ప్రభు అయిన యేసుని శోధించడానికి వచ్చి వాడు తర్వాత మాట్లాడుతూ ఆ సందర్భం రాయబడింది. రాళ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టి చంపాలంట. వ్యభిచారం చేస్తే అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ పాత నిబంధన గ్రంథంలో రాళ్లతో. వ్యభిచారం ముందు పట్టబడ్డారనుకో, ఆ పట్టబడినటువంటి వాడిని ఏం చేయాలంటే, స్త్రీని పురుషుని ఇద్దరిని ఏం చేయాలంటే చంపాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలెను. అంటే దేవునికి వ్యభిచారం అసహ్యమైన కార్యక్రమం. ఆ స్త్రీయు పురుషుడును చంపబడవలెను, స్త్రీయు పురుషుడు చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలుల నుండి పరిహరించుదురు. కాబట్టి ఈ ఆజ్ఞలు ఎవరికి? ఇశ్రాయేలీలకి, దేవుని ప్రజలకి ఆజ్ఞలు ఉంటాయి. పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆజ్ఞ ఉంటుంది. ఈ ఆజ్ఞ రాళ్లతో కొట్టి చంపేసేమన్నాడు. ఎందుకంటే అలా చూస్తే దేవుని ప్రజల్లో ఇంకా వ్యభిచారం జరగకుండా ఉంటుంది. యోహాను సువార్తలో ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చిన కేసు డిఫరెంట్ కేసు. ఏంటంటే డిఫరెంట్ కేసు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, జాగ్రత్తగా చూస్తే, అక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఎంతమంది చంపబడాలి? స్త్రీ, పురుషుడు. ఇక్కడ వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? 8వ అధ్యాయము 3వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువి చంపవల్లని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, నీవేమి చెప్తున్నావా అని నేను అడిగాను. ఏం చెప్పాలైనా?
వ్యభిచారమందు పట్టబడిన పురుషుని స్త్రీని తీసుకురావాలి. ఎవరిని తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు? పురుషుడేటి? పురుషుడు లేకుండా స్త్రీ వ్యభిచారం చేస్తుందా? స్త్రీ లేకుండా పురుషుడు వ్యభిచారం చేస్తాడా? లేదు కదా. కాబట్టి స్త్రీనే తీసుకొచ్చారు, పురుషుడేడి? అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా తీర్పు తీర్చమని ప్రభువు యేసు దగ్గరికి వచ్చారు వాళ్ళు. మీలో పాపం చేయనోడు రాయండి అన్నట్టు. వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే. ఏం పాపం? ధర్మశాస్త్రానికి విరోధంగా. ధర్మశాస్త్రానికి విరోధంగా ఎవరైనా నేరారోపణ చేస్తే, ఏ విషయంలో నేరారోపణ చేశారో ఆ శిక్ష వాళ్ళకి వేయాలి, ప్రూవ్ కాకపోతే. అన్యాయంగా శిక్ష వేయటానికి వీలేదు. కాబట్టి ఈ తీసుకొచ్చిన వాళ్ళందరూ పురుషుడిని ఎక్కడ పెట్టి వచ్చారో మరి. అంటే ఏ ధనవంతుడో, ఏ పలుకుబడి కలిగిన వాడో ఎవరో ఆయన దాచిపెట్టి ఈమెను తీసుకొచ్చారు ప్రభువు యేసు దగ్గర. అందువలన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, లేవియకాండము 20వ అధ్యాయము 10వ వచనం కూడా ఇదే సంగతి చెప్తుంది. లేవియకాండము 20వ అధ్యాయము 10వ వచనం. వ్యభిచారమందు కానీ పట్టబడితే ఆ స్త్రీని ఏం చేయాలి? పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. ఎంతమందికి మరణశిక్ష? రాళ్లతో కొట్టి చంపాలి, ఇద్దరికి వేయాలి. ప్రభువు యేసు దగ్గరికి ఎంతమందిని తీసుకొచ్చారు? కాబట్టి వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. ఇది పాత నిబంధన. ఈ పాత నిబంధనలో రాళ్లతో కొట్టి చంపేటువంటి ఒక ఆజ్ఞ ఉంది. వ్యభిచారం ముందు పట్టబడితే 2-3 సాక్ష్యం తీసుకొని అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి. కంప్లైంట్ రుజువు అయితేనే పనిష్మెంట్ ఇవ్వాలి. కంప్లైంట్ రుజువు కాకపోతే పనిష్మెంట్ ఇవ్వటానికి లేదు. వ్యభిచారం ముందు పట్టబడాలి. అలా పట్టబడినటువంటి వాళ్ళు విట్నెస్, సాక్షులు ఉంటే ఏదైనా 2-3 సాక్షుల మీద స్థిరపడి. ఎంతోమంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళలో ఒక్క సాక్షి కూడా వచ్చినటువంటి వాళ్ళలో న్యాయంగా ధర్మశాస్త్రం ప్రకారం విచారణకి తీసుకురాలేదు. కాబట్టి మీకు ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటో అర్థమైంది. క్రొత్త నిబంధనలు ఇంతవరకే అర్థమవుతుంది మనుషులకి, ఇంతకు మించి ముందుకు అర్థం కావట్లా. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు ప్రభువైన యేసుని శోధించడానికి వస్తుంటారు. ఎందుకంటే వాడు వేషధారు. ఈ వేషధారితనంటే లోపలుండే ఆలోచన వేరే, వాళ్ళు చేసే యాక్టివిటీస్ వేరే. అందువలన ఎప్పుడు కూడా ప్రభువైన యేసు వాళ్ళని అంతరంగాన్ని చూసి గద్దిస్తుంటాడు. బయట చూస్తే ప్రజలందరికీ పరిశుద్ధులుగానే కనపడతారు. ప్రభువైన యేసుకి అంతరంగం కనపడుతుంటుంది. నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళితే నా అంతరంగంలో ఏముందో ప్రభువైన యేసుకి అర్థమైంది. నన్ను మెచ్చుకోవాలి, తిట్టాలి ఆయనకు అర్థమైపోద్ది. ఎందుకంటే అంతరం ఎరిగినవాడు, నా ఆలోచనలు ఎరిగినవాడు. అందువల్ల ఎప్పుడు ఆయన లోపల చెడిపోయినటువంటి వాళ్ళని, అంతరంగంలో చెడిపోయినటువంటి వాళ్ళని గద్దిస్తూనే ఉంటాడు. మనకు అర్థం కాదు. ప్రభువైన యేసు బోధించడం ప్రారంభించాడు. ఆ బోధించే బోధల్లో పాత నిబంధన బ్యాక్గ్రౌండ్లో నుంచి వ్యభిచారాన్ని గురించి కూడా మాట్లాడాడు ప్రభువైన యేసు. కొండ మీద ప్రసంగం అంటారు. 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ సంగతి గురించి మాట్లాడాడు. ఆయన 5వ అధ్యాయంలో సంగతి గురించి మాట్లాడటంలో ప్రభువైన యేసు యొక్క మాటల వెనక ఆయనకు ఒక ఆంతర్యం ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము ఆజ్ఞను అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారంటే అన్యాయంగా భార్యల్ని విసర్జించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే వ్యభిచార నిమిత్తము తన భార్యను విడిచిపెట్టండి అనేది ఒకరే ఉంది. వ్యభిచార నిమిత్తం అన్నాడు. ఆమెకు మానభంగ సూచన ఏదన్నా కనపడితే అలాంటి వాళ్ళని విడిచిపెట్టండి, పరిత్యాగ పత్రిక ఇవ్వండి అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. ఆ కారణం తప్ప భార్యని విడనాటడానికి అవకాశమే లేదు. అందువలన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కారణం ఆ కారణం కాకుండా కూడా ఏ కారణం చూపించైనా సరే విడాకులు ఇచ్చేసేసి మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. భార్య ఏ కారణం చేత నచ్చకపోతే
విడాకులు ఇచ్చేసేసి, అంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించేసేసి వివాహాలు చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన మాట్లాడాడు. దానికి ముందుగా ఏం చెప్తుందో టెక్స్ట్, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తరువాత, అంటే అనుమానం వచ్చి ఈమెకేదో జరిగింది, నాకు వద్దు ఆమె అని సూచన ఏదన్నా కనపడితే అలాంటి ఆమెను విడిచిపెట్టి పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయాలి. పంపివేస్తే అవతల వ్యక్తి ఎవరైనా ఇష్టపడితే తిరిగి వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆమె మానభంగం చేసిందో చేయలేదో సూచన అనిపిస్తే కూడా విడిచిపెడుతున్నారు. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొని వచ్చును కండిషన్ చెప్పాడు. మూడవ కండిషన్, ఆ రెండో పురుషుడు ఆమెను వల్లక ఆయన కూడా వద్దని పరిత్యాగ పత్రిక ఇచ్చాడు అనుకో, అతన్ని తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలా ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయిన ఎడలనేమి, అంటే రెండో ఆయన కూడా నాకు వద్దని పంపేసినా కానీ లేదా ఆయన చనిపోయినా కానీ కండిషన్, ఆమెను పంపివేసిన మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను కొనేను అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యము ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క వివాహ చట్టం ఎలాగుంటుందంటే, మొదటి పార్ట్లో చెప్పాను ఈ సంగతి, మరలా గుర్తు చేస్తున్నాను. ప్రధానం చేస్తే వివాహమైనట్టే లెక్క వాళ్ళకి. వారు ఏకమయ్యే కార్యక్రమం రెండోది ఉంది. ప్రధానము ఏకమవటము రెండు వివాహంలో భాగం. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు కూడా రకరకాలుగా చేస్తా ఉన్నారు. ప్రధానం చేస్తే వివాహమైనట్టే. ఇప్పుడు ఏం చేశారు, ప్రధానము వివాహం రెండు వేరు చేశారు. వివాహం అయిన తర్వాత శారీరకంగా భార్య భర్తలు ఏకమయ్యే కార్యక్రమం. ఏకమవటం అంటే రెండు దేహాలు శారీరకంగా కలిసిపోవటం, సంసారం చేయటం. ఏకమవటం అనేది, వారు ఏక శరీరమై ఉంటారనేది వివాహం చెప్పేటువంటిది. ఇప్పుడు యూదులు ప్రధానం అయిన తర్వాత వెంటనే వివాహం అంటే ఏకమవరం కొంచెం కాలం ఉంటుంది. ఈ ప్రధానమైన తర్వాత ఏం జరుగుద్దంటే, ఈ కన్యక లేకపోతే ఆ పురుషుడు క్యారెక్టరు చెక్ చేయబడింది. ప్రదానం చేసుకున్న తర్వాత ఆ కన్యక కానీ ఆ పురుషుడు కానీ ఎలాంటి వాడో విచారించుకోవచ్చు. ఈ రోజున వివాహాలు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఇండియాలో వివాహము క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే, జనరల్గా జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ప్రకటన చీటీ అని ఇస్తా. వివాహ ప్రకటన అంటే ఏంటంటే, ఏ ఊర్లో అయితే అబ్బాయి ఇంకొక ఏ ఊర్లో అయితే అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో అక్కడ పెద్దల సమక్షంలో వివాహం కుదుర్చుకున్న తర్వాత ఎక్కడుండేటువంటి స్థానిక సంఘము అక్కడుండేటువంటి స్థానిక సంఘానికి, ఇదిగో ఇక్కడ నుండి ఈ పురుషుడికి మీ స్థానిక సంఘంలో ఉండే పలానా అమ్మాయికి వివాహం చేయడానికి నిశ్చయమైంది. ఒకవేళ ఈ వివాహము దేవుని నియమం ప్రకారంగా లేదు, ఏ పురుషుడు కానీ కన్యక కానీ వివాహం చేసుకోవడానికి యోగ్యమైన వాళ్ళు కాదు అనేటువంటి హేతు ఏదన్నా చెప్తే వివాహం చేయరిక. అంటే ఏం జరగాలి, ఈ ప్రాసెస్ జరగటం లేదు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు మనుషులకి. ఏదో పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఉద్యోగం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది,
పలానా ఆస్తులు ఉన్నాయి, పెళ్లి చేసేసుకుందాం, ఇంక వీటితో సంబంధాలు లేవు మనుషులకి. అది ఘనమైన వివాహం కాదు. ఏంది ఘనమైన వివాహం అంటే, ఎలాంటి వాడి పురుషుడు, ఎలాంటిది స్త్రీ అనేది యూదులు ప్రదానం చేసుకున్న తర్వాత ఏకం కాకముందు క్యారెక్టర్ పరీక్షించబడింది. ఒకవేళ అప్పుడు కానీ ఏదైనా అనుమానమో లేకపోతే ఇంకేదన్నా జరిగితే ఏకం కారు, పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించేసేస్తారు. యోసేపు మరియలకు ప్రదానం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. యోసేపు మరియలకు ప్రదానం జరిగిన తర్వాత వాడు ఏకం కాలేదు. ఏకం కాలేదంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో, అలాగే మత్తయి సువార్తలో కూడా చెప్పాడు, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం చెప్పాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఈ సంగతి. అంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఈ భార్యను హత్తుకోవటానికి ముందుగా ప్రదానం జరిగింది, ఇంకా ఏకం కాల. మరియా యోసేపులు ఏకమవల. ఏకమై చదువుతాం చూడండి, 18వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాకమునుపు ప్రధానమే అయింది, ఏకం కాల. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం చెప్తుంది, ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి కనబడిన యెడల ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి తన ఇంటి నుండి పంపివేయవలెను. యోసేపు నీతిమంతుడట. అంటే ఏమనుకున్నాడంటే, బహిరంగంగా ఈ కార్యక్రమం చేయాలనుకోవటం. పరిత్యాగ పత్రిక అంటే ఎట్ట జరుగుద్ది? బహిరంగం పిలిచి ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఇలాగ చేసి బయటికి తోసేసేటువంటి కార్యక్రమం కాకుండా లోపల అనుకున్నట రహస్యం వదిలిపెట్టేద్దామని అనుకున్నాడట. అంటే ప్రధానానికి వివాహానికి మధ్య గ్యాప్ ఉంది. ఈ లోపు వ్యభిచరించి అంటే జాగ్రత్తం చేసింది అనుకో, ఆ సూచన కనపడింది అనుకో, అప్పుడు వివాహానికి అంటే ఏకమవటానికి పనికిరాడు. ఈ కారణాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక కారణం చెప్పి భార్యల్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే విడాకులు అంటే పరిత్యాగ పత్రికలు రాయించి పంపించేసేస్తున్నారు. ప్రభువైన యేసు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల్లో ఉండే చట్టము అలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే చివరి బుక్కులో మలాకి గ్రంథంలో ఒక హెచ్చరిక చేశాడు. ప్రభువైన యేసు రాకముందు పరమందున దేవుడు మలాకి ద్వారా ఒక హెచ్చరిక చేశాడు. ఏమి హెచ్చరిక చేశాడంటే, అందులో యాజకులు ఈ కార్యక్రమం చేస్తున్నారట. అర్పణలు అర్పించలేదట. వివాహం అంటే నిబంధనకు సంబంధించింది. 14వ వచనం, అది ఎందుకని మీరు అడిగుగా, యవ్వన కాలముందు నువ్వు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన. అన్యాయముగా విసర్జించటం అంటే వ్యభిచారం చేయకపోయినా విసర్జించేసేయటం. న్యాయమైతే వ్యభిచారం చేస్తే విసర్జించేస్తాడు. అన్యాయంగా విసర్జించినటువంటి నీ భార్య పక్షం యెహోవా సాక్ష్యం, అది నీకు తోటిదే, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. వివాహంలో ఏమి నిబంధన చేస్తారు? నేను బ్రతికి ఉన్నంత కాలము ఈ పురుషునితోనే కాపురం చేస్తా, ఈ స్త్రీతోనే కాపురం చేస్తా. అదే కదా వివాహంలో నిబంధన. ఇది తొలగిపోతే వ్యభిచారం. అదే ఒకవేళ అలా కాకుండానే వదిలిపెట్టి విడాకులు ఇచ్చేసాడు అనుకో, దూరంగా ఉండటం వేరు, విడాకులు ఇవ్వటం వేరు. దూరంగా కొంతకాలం ఉండటం వేరు, విడాకులు ఇచ్చేయటం వేరు, పరిత్యాగ పత్రిక ఇచ్చేయటం వేరు. రెండు డిఫరెంట్ కేసులు. పంపిస్తున్నారట. పెండ్లి భార్య కదా, నీవు చేసిన నిబంధనకు తోటిదే, నీ నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. పెండ్లి నిబంధన
ఈ పెండ్లి నిబంధన మరణం దాకా కొనసాగుతాయి. మరణం దాకా కొనసాగుతాయి. వ్యభిచారం చేస్తేనే విడనాడటానికి, అంతకు మించి భార్యని విడనాడటానికి, భర్తను విడనాడటానికి దేవుడు సెలవు ఇవ్వలేదు. 15 కొంచెముగా దైవత్వం నొందిన వారిలో ఎవరిని ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను అంటే, వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. చేసుకుంటే ఏం జరిగిందని అంటేను, దేవుని చేత సంతతి నొందవల్లని అతడు యత్నము చేశాను కదా, కాగా మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండా భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియలని ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎలాంటిదంటే చెప్తున్నాడు, మీ మనసులను కాచుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభువైన యేసు పుట్టాడు. ఇలా జరుగుతూ ఉంది. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం చేస్తూ అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనసులో ఉంచుకొని ఏం చెప్తున్నాడు అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో విషయం చెప్పాడు. 5వ అధ్యాయంలో సంగతులు చాలా మాట్లాడి ఆయన ఏం చెప్తున్నాడంటే, భార్యాభర్తల బాంధవ్యం గురించి కూడా మాట్లాడాడు. భార్యాభర్తల బాంధవ్యం గురించి మాట్లాడుతూ 27వ వచనం నుండి 32వ వచనం వరకు, 27 నుండి 32వ వచనం వరకు ప్రభువైన యేసు మాట్లాడాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అంటే కనీసం మోహపు చూపు కూడా చూడకుండా ఉండేంత పవిత్రమైన హృదయం కావాలి. మోహం కలిగిందనుకో కన్ను తిప్పుకోవాలి అన్నట్టు. కావాలని చూడటం వేరు, దృశ్యం కనపడితే కన్ను తిప్పుకోవటం వేరు. పవిత్రుడు ఏం చేయాలంటే, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అంటే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహించాలనే కోరికతో చూడటం కూడా పాపమే. అక్కడ చేస్తే పాపం అన్నాడు, ఇక్కడ ఏమిటి చూస్తే కూడా పాపమే. చూడటం అంటే అంతరంగంలో హృదయంలో నిశ్చయించుకొని మనిషి చూసేటువంటిది. అప్పుడే వ్యభిచారం జరిగిపోయింది అని అన్నాడు. కాబట్టి భార్య ఉంటే ఇంకొక వ్యక్తిని అలాంటి చూపుతో చూడటం కూడా వ్యభిచారం. అది వ్యభిచారం అని నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఇలాగా నీ కన్ను అట్లా చూస్తుంది అనుకో, దాన్ని పెరిగివేయి, కన్నుకు పనిష్మెంట్ ఇవ్వు అన్నాడు. నీ దేహం అంతే నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట ప్రయోజనకరం కదా. కుడి చేయి నిన్ను అభ్యంతర పెట్టింది అనుకో, దేనికి వ్యభిచార సందర్భంగా చెప్తున్నాడు. ఈ చెయ్యట వెళ్తుంది అనుకో, దాన్ని నరికేయి. నీ కన్ను చూస్తుంది అనుకో మోహపు చూపు, దాన్ని పెరికివేయి. పెరికే అంటే కత్తి తీసుకొని లేపమని కాదు, దానికి బుద్ధి చెప్పు. నీ దేహం అంతా నరకంలో పడకుండా అవయవంలో ఒకటి నశించని ప్రయోజనకరం కదా. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవల్లని చెప్పబడి ఉన్నది కదా. ఇప్పుడు కొత్త నిబంధన మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. వ్యభిచారం చేస్తే విడనాడు అన్నాడు. వ్యభిచారం కాకుండా ఎలాగంటే అలాగూ వదిలిపెట్టేటువంటి వాడు ఈరోజున అమెరికాలో నచ్చకపోతే సాయంత్రానికి అప్లై చేసేస్తారు ఇద్దరు పోయి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అది ప్రాక్కుంటూ వచ్చేసి ఇంకెంత దూరం వచ్చిందో మనుషులు మోసపోతున్నారు. గ్రంథం చెప్పేటువంటి సమాచారం ఏంటంటే, మోసపోవద్దు నాయనా అన్నాడు. ఏ విషయంలో మోసపోవద్దు? వివాహ విషయంలో కూడా మోసపోవద్దు. వివాహ విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే మోసం చేసేటువంటి వాళ్ళు ప్రపంచంలో అన్ని కోణాల్లో ఉన్నారు. వ్యర్థమైన మాటల చేత ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడి. ఎఫెసీ పత్రిక 5:6 వ్యర్థమైన మాటల చేత వివాహ విషయంలో వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎలాగుంటుందో చెప్తాను నేను. వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. ఇది కండిషన్. రెండవ విషయం ఏం చెప్పాడంటే, విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అక్కడ ఏం చెప్పాడు? 24వ అధ్యాయంలో పరిత్యాగ పత్రిక రాస్తే పంపించేస్తే ఇంకొకటి వివాహం చేసుకుంటాడు. వాడు వివాహం చేసుకున్న తర్వాత వదిలిపెడితే, లేకపోతే చనిపోతే ఫస్ట్ వాడు పెళ్లి చేసుకోవడానికి లేదు. ఇక ఇప్పుడేం చెప్తున్నాడు? వ్యభిచార కారణాన్ని బట్టే విడనాడు, వివాహం చేసుకొని చెప్పట్లా. వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. అంటే వ్యభిచారం చేయకుండా భార్యని విడిచిపెట్టాడంటే, ఆమె వ్యభిచరించిందని అంటే కారణం ఎవరు అంటే పరిత్యాగ పత్రిక ఇచ్చేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు అనుకో. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆమెని వ్యభిచారినిగా చేస్తున్నాడు. నంబర్ 2, విడనాడబడిన దానిని పెండ్లాడివాడు వ్యభిచరించుచున్నాడు. ఎందుకని? వ్యభిచార నిమిత్తం విడనాడమన్నాడు, వదిలిపెట్టేశాడు. ఒకడు వ్యభిచారం చేసిందని నేను ఎట్టేశాడు, ఇంకొకడు పోయి పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఏమన్నాడు? వ్యభిచారం. పెళ్ళే చేసుకుంటున్నాడు. దేవుడు అది పెళ్ళి అంటలా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఒకడు వదిలిపెట్టాడు, ఇంకొకటి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈమె వ్యభిచార నిమిత్తం వదిలిపెట్టబడింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తున్నాడు? ఇతను కుర్రోడే, ఏం ఎరగనోడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుందనో లేకపోతే ఇంకే కారణం చేతో, అయ్యా తల్లిదండ్రులు చచ్చిపోయారయ్యా, నువ్వు లేకపోతే ఆదరించరయ్యా, ధనం ఎక్కువ ఉందయ్యా, ఆస్తి అంత పోద్దయ్యా. వ్యర్థమైన మాటల చేత ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడు. వివాహము ధనం కోసం కాదు, వివాహము ఉన్నతి కోసం కాదు. వివాహము గ్రంథంలో రాయబడిన అన్ని విషయాల్లో ఘనమైంది. ప్రపంచంలో ఏం చెప్తావో అన్ని విషయాల్లో ఘనమైంది. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. కాబట్టి పాన్పు నిష్కల్మయ్యేది ఎప్పుడు? ఒకడు వ్యభిచార కారణాన్ని బట్టి వదిలిపెట్టాడు ఒక ఆమెని, ఇంకొకటి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆమె వ్యభిచరించింది, ఆమెతో కలుసుకుంటే ఏం జరుగుతుంది? వ్యభిచారం అవుతుంది. అంతే కదా? కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకునేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వివాహం చేసుకునే స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ జ్ఞానం లేక నశించిపోతున్నారు మనుషులు. ఏం కావాలి? చదువుకో చదువుకో చదువుకో, ఆ ఊరేళ్ళు ఈ ఊరేళ్ళు, అది సంపాయి ఇది సంపాయి, ఆ బిల్డింగ్ కట్టు, మేడలు కట్టు, ఇది కట్టు అది కట్టే కానీ వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎవరినంటే అన్ని ఎవతనంటే ఎవరిని పెళ్లి చేసుకోవడానికి దేవుని నియమం ప్రకారం కుదిరే కార్యక్రమం కాదు. నరకంలోకి వెళ్ళిపోతావు. అందువలన మరలా ఇక్కడ ఈయన చెప్పాడు. చెబితే మరలా వచ్చారు ఆయన దగ్గర. కొంతకాలం అయిన తర్వాత మరలా వచ్చారు. మరలా వచ్చి శోధించడానికి బిగిన్ చేశారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మళ్ళా వచ్చారు. ఆయన చెప్పాడు కదా, అక్కడ ఏం చెప్పాడు? అక్కడ వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప వదిలిపెట్టద్దు అని చెప్పాడు కదా. వదిలిపెట్టినాను పెళ్లి చేసుకుంటే ఏం జరిగి, విడనాడబడిందని పెళ్లి చేసుకుంటే ఏమన్నాడు? వ్యభిచారం అన్నాడు. మరలా వచ్చారు. మరలా వచ్చి మాట్లాడినవి 2 టెక్స్టులు ఉన్నాయి. నంబర్ 1 మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుంచి రాయబడి ఉంది. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా 2 సందర్భాలు కోట్ చేయబడ్డాయి. ఇదే విషయాన్ని గురించి లూకా సువార్తలో కూడా ఒకసారి కోట్ చేయబడింది. సువార్తలో 3 సార్లు ఈ విషయాన్ని గురించి ప్రస్తావన జరిగింది. ఈ మూడిటి యొక్క సారాంశం మనం జాగ్రత్తగా తీసుకుంటే ఏది వ్యభిచారమో మనకు అర్థమైంది. కాబట్టి వివాహంలో పాలుపంపులు పొందేటువంటి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే వ్యభిచారం అయిద్దో కూడా తెలియాలి. వివాహమే వాళ్ళు ఏమంటే మేము పెళ్లి చేసుకున్నామని అంటారు, మేము పెళ్లి చేసుకున్నాం అంటారు. అది పెళ్ళి అయిద్దా? దేవుని దృష్టిలో వివాహం అయిద్దా? పాన్పు నిష్కల్మషము అయ్యేటువంటిది ఏది కూడా వివాహం కాదు. పాన్పు నిష్కల్మషమయ్యేటువంటిది ఏది కూడా
వివాహం కాదు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరలా వచ్చారు వాళ్ళు అక్కడికి. 3వ వచనం, పరిసయ్యులను నువ్వు శోధింపవలనని. ఎప్పుడు వీళ్ళ పని ఇదే, శోధించడానికే. కొంతమంది ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు, మారు మనసు పొందడం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రశ్నలు. అదేంటి, ఇదేంటి, అదేంటి, ఇదేంటి, ప్రశ్నల మీద ప్రశ్నలు ఉంటాయి. మారు మనసు గురించి ఆలోచన ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. మారు మనసు పొందరు. జ్ఞానవంతులు అని చెప్పుకోవటానికి అదేంటి, ఇదేంటి, బైబిల్ అలా ఉంది, ఎలా ఉంది అంటుంటారు. మారు మనసు పొందావా? పాపక్షమాపణ పొందావా? ఆలోచన లేదు మనుషులకి. పరిసయ్యులు వచ్చారు ప్రభువు యేసు దగ్గరికి వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? చెప్పాడా లేదా? కొండ మీద ప్రసంగంలో అయినా ఏం చెప్పాడు? ఏ హేతువు చేత విడనాడమన్నాడు? వ్యభిచార కారణం. అది కూడా రుజువు అవ్వాలి. రుజువైన వ్యభిచారం. అది నిందేసి పంపటం కాదు, రుజువైన నింద ఉండాలి. కాబట్టి ఏ కారణం చేత అంటే, ఏ కారణం చేత విడనాడాలని చెప్పాడు? వ్యభిచార కారణం చేత. ఇంక దేనికి విడనట్టడానికి లేదు. అప్పుడు చెప్తున్నాడు, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పాను. చదవలేదా? ఏమైనా చదవలేదు ఈ సంగతి అని అడిగాడు. ఆదికాండం పుస్తకం ఉంది, వాళ్ళకి తెలుసు కదా, ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అందులో మీరు చదవలేదా? 2వ అధ్యాయం 24వ వచనంలో, 2వ అధ్యాయంలో రాసిన సంగతి మీరు చదవలేదా అని అడిగాడు. అడిగితే ఇందు నిమిత్తం మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. అది ఏకమవుటువంటి వివాహం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే ఏదో ఒక సాగు చెప్పి వేరు చేయకూడదు అన్నాడు. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు? ముందేమో యేసుక్రీస్తు సంగతి మాట్లాడలా. ముందు ఆది నుండి చేశాడు కదా, వాళ్ళిద్దరు జతపరిచారు, ఎవరు వేరు చేయకూడదు అని అన్నాడు. వాళ్ళు అడుగుతారు, తెలుసు ప్రభు అనేసి. మోషే చెప్పాడు కదా అన్నాడు. ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. అంటే ఎలా పడితే అలా ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే ఏదో ఒక సాగు చెప్పి విడనాడే బ్యాచ్ అనమాట. వ్యభిచార కారణం కాకుండా ఇంకేదన్నా చెప్తాడేమో చూద్దామని శోధించడానికి వచ్చినటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్. అప్పుడు చెప్పాడు కిందకు వచ్చిన తర్వాత, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మాట్లాడాడు. వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి, మళ్ళీ చెప్పాడు, విడనాడి మర్యకుతని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం. క్రొత్త నిబంధన, పాత నిబంధనలు అయితే విడనాడి వివాహం చేసుకోవచ్చు, విడనాడి వివాహం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో విడనాడి వివాహం చేసుకోవటానికి లేదు. విడనాడిన వాడు వివాహం చేసుకోకూడదు. భార్య బ్రతికుంటే, భర్త బ్రతికి ఉంటే, భర్త భార్య వివాహంలో ఏకమయ్యారంటే, ఒక్కసారి వివాహం చేసుకొని ఏకమయ్యారా, ఇద్దరిలో ఎవరొకడు రాలిపోయిన దాకా ఒకవేళ వ్యభిచారం చేస్తే విడిచిపెట్టో, నీ వివాహం చేసుకోవటానికి నీకు లేదు పర్మిషన్. తన భార్యను విడనాడి మరొకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నా అంటే విడనాడబడినోడిని కూడా పెళ్లి చేసుకుంటే కాదా? విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అన్నప్పుడు, విడనాడబడిన వాడిని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం కదా? శిష్యులు ఆయన దగ్గర ఉన్న అపోస్తలులు అంటున్నారు,
ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండి చేసుకుంటే యుక్తం కాదు అన్నాడు. అప్పుడు చెప్పాడు, అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవరునూ ఈ మాటను అంగీకరింపలేరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరో, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరో, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరో. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తున్నాడంటే వాడు వ్యభిచరిస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు భార్య వ్యభిచరించి వెళ్ళిపోయింది, బ్రతికే ఉంది. ఇప్పుడు ఈయనేం చేయాలి? తల్లి గర్భంలోంచి నపుంసకులు అంటే సంసారం చేయలేనటువంటి వాళ్ళు. రెండో బ్యాచ్ మనుషుల వలన నపుంసకులు అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఆ పురుషుల్ని తీసుకెళ్ళి నపుంసకులుగా చేసి రాజ్యంలో పెట్టారు. సంసార ధర్మానికి పనికిరాని వాళ్ళు నపుంసకులు అంటే, సంసార ధర్మానికి పనికిరాని వాళ్ళు. పుట్టేటప్పుడు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మనుషుల చేత అలాగ చేయబడిన వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం కావాలి. వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇందాక చదివాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారులు దేవుని రాజ్యానికి. ప్రకటన గ్రంథం 21:8 చదివాం కదా, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు. ఎక్కడికి వారసులు? అగ్నిగంధకాలతో మండే గుండం. కాబట్టి ఇప్పుడు వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని తెలిసిన తర్వాత భార్య బ్రతికుంది కాబట్టి విడనాడాడు. వివాహం చేసుకోవడానికి భార్య ఉంది కాబట్టి దేవుని రాజ్యం కావాలి నాకు, నేను నపుంసకుడిగా బ్రతుకుతా, నేను సంసారం చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడిని అయినా నాకు దేవుని రాజ్యం కావాలి, నేను దేవుని వల్ల అనుగ్రహం కావాలి, ఆయన మాట మీదే అనుకొని బ్రతుకుతా. కాబట్టి ఇక నాకు వెళ్ళిపోయింది, వ్యభిచరించింది కాబట్టి నేను ఇక వివాహం. ఇదే విషయాన్ని మార్క్స్ వార్త చాలా స్పష్టంగా చెప్పాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. ఇక్కడ కొంచెం వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహం చేసుకొని వాడు అన్నాడు. అంటే విడనాడి వివాహం చేసుకోవచ్చు అన్నట్టుగా సెన్స్ కనపడుతుంది. కానీ మార్క్స్ వార్త 10వ అధ్యాయము చాలా టెక్స్ట్ క్లియర్గా ఉంది. 2వ వచనం, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఇక్కడ రాసిన టెక్స్ట్ ఇది అని ఆయన అడిగారు. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించానని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవల్లని మోషే సెలవిచ్చానని చెప్పగా, అంటే ఎవడికి నచ్చినట్టు ఆడు పరిత్యాగ పత్రికలు రాసి ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే ప్రపంచం ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది. నీకు నచ్చకపోతే వదిలేరా, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోరా, కోర్టుకు వెళ్ళి విడాకులు ఇస్తుంది. ఈ మధ్యన సందేశాలు ఏంటంటే ఇంక్లూడింగ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు సంఘాల్లో కూడా అలాంటి దుర్మార్గం ఎంటర్ అయిపోయింది. విడాకులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకొని సేవకులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు క్రీస్తు ప్రభు సంఘంలో. ఎవరిచ్చారు పర్మిషను? కోర్టుకు వెళ్ళి నువ్వు విడాకులు తెచ్చుకొని వదిలిపెట్టి నువ్వు క్రైస్తవుడని చెప్పడానికి ఎక్కడుంది నీకు రైట్? మోసపోవద్దు అన్నాడు. పరిత్యాగ పత్రిక చెప్పండి, నేను యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞ మీకు రాసి ఇచ్చాను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. వివాహమైన స్త్రీ కనిపించిందంటే నీకేం కనపడాలి తెలుసా? పక్కనే భర్త కనపడాలా. వివాహమైన పురుషుడు కనపడితే ఒక స్త్రీకి ఏం కనపడాలంటే ప్రక్కనే ఆమె భర్త ఉన్నాడని కనపడాలా. క్రైస్తవ జ్ఞానం ఉండే వాళ్ళకి వివాహమైన స్త్రీ వెళ్తుంది అనుకో, తన భార్య పక్కనే భర్త ఉన్నాడు అనే జ్ఞానం ఉండాలి నీకు. అంటే దేవుని జ్ఞానం విరిగిన వాళ్ళు, ఆమె వివాహమైంది, ఆమెను అంటుకోకూడదు. యోసేపు చెప్పాడు కదా, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపకుండా లేదు అన్నాడు. భార్య ఒకడికే సొంతం, భర్త ఒక ఆమెకే సొంతం, మరణం వరకు కూడా. మరణం తప్ప ఇంకేది కూడా మనుషులు వేరు చేయడానికి లేదు. దేవుడు మరణం దాకా జత చేశాడు. కింద చదువుతాను చూడండి.
వారిద్దరు ఏక శరీరం ఎందురు కనుక వారి యొక్క ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే విడాకులు ఇవ్వద్దు, అంటే వేరు చేసేయాలి. దేనికోసం అంటే ఏది పడితే అది కారణం పెట్టేసేసి వదిలించుకునేటువంటి ఆలోచన చేసేవాడు చెప్తున్నాడు. కిందకేం చెప్తున్నాడు తెలుసా? ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి నేను మరలా అడిగారంటే ఏంటయ్యా పరిస్థితి, ఏదో చెప్పావు కదా అక్కడ జనానికి, మాకు కొంచెం క్లియర్గా చెప్పు అని అడిగారు. అందుకు ఆయన జాగ్రత్తగా వినాలి. తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించిన వాడు. ఆమె విషయమై వ్యభిచరించిన వాడు. మళ్ళీ చదువుతున్నాను. తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించిన వాడు. అంటే భార్యను విడిచిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే ఏం చేసినట్టు? వ్యభిచరించినట్టు. మరియు స్త్రీ ఇద్దరం చెప్తున్నాడు, తన పురుషుని విడిచి, తన పురుషుడు అంటే ఎవరు? నిబంధనలో పెండ్లి భార్య కదా, పెండ్లి భర్త కదా, వివాహ నిబంధనలో పాల్గొన్నావు కదా. తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెండ్లి చేసుకునేడలా ఆమె వ్యభిచరించినదగును. అందువలన బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు నేనైతే ఫ్యామిలీస్ ఎలాగున్నాయో విచారించిన తర్వాత మాత్రమే బాప్తిస్మాలు. పాపం కడిగి వేయబడదు. ఇది వ్యభిచారం అని దేవుడు చెప్తుంటే నేను బాప్తిస్మం ఇస్తే కడిగేస్తాడా? భార్య ఉంది, విడాకులు ఇచ్చాడు, లేక భర్త ఉన్నాడు, భర్తను వదిలిపెట్టేసింది, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు భార్య భర్తలు అవుతారా? ఏం చేస్తున్నట్టు వాళ్ళు? అది మళ్ళీ చదువుతాను. తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించిన వాడగు. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునేడలా ఆమె వ్యభిచరించినదగును. ఒక సాక్ష్యం మార్కు ప్రభువైన యేసు చెప్పాడు, లూకా చెప్తున్నాడు. ఇద్దరు సాక్షులు కరెక్ట్. 16వ అధ్యాయం 18వ వచనం. లూకా స్వార్త 16వ అధ్యాయము 18వ వచనం. తన భార్యను విడనాడి, ఇప్పుడు వివాహము చేసుకునేటప్పుడు నీ పార్ట్నరు ఎవరో ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఎరగాల్సినటువంటి బాధ్యులై ఉంటారు. వదిలిపెట్టాడులే పెళ్లి చేసుకుంటాను, వదిలిపెట్టిందిలే పెళ్లి చేసుకుంటానంటే ఏం చేస్తున్నట్టు? తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొను ప్రతివాడు ఎగ్జంప్షన్ లేదు. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. భార్యను వదిలిపెట్టినా, భర్తను వదిలిపెట్టినా నువ్వేం చేసుకోకూడదు? వివాహం చేసుకోకూడదు. ఇదేమైద్ది? అలా చేసుకుంటే ఏమైద్ది చెప్తాడు. ఆయన చెప్తాడు, తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహము చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భార్య ఉంటే ఆమెను వదిలిపెట్టి మళ్ళీ వివాహం చేసుకుంటే వ్యభిచారం. భర్తను వదిలిపెట్టి ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటే నీ దృష్టిలో ఇది వివాహం ఏంటది? ఇది వివాహం అంటే ఆ లాంగ్వేజ్లో రాశాడు. అంటే పెళ్లి చేసుకుంటారని అంటే వాళ్ళ దృష్టిలో అలా ఉంటుంది. అది వ్యభిచారం అయినా అన్నాడు. అది వ్యభిచారం అయినా అన్నాడు. భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే, భర్తను వదిలిపెట్టి ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటే వ్యభిచారం అయినా అని చెప్పేశాడు. ఇది ప్రభువైన యేసు బ్రతికున్న దినాల్లో చెప్పింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు ప్రభువైన యేసు చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభువైన యేసు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఇంకొంచెం తేటగా కొత్త నిబంధనలు చెప్పడానికి ఉద్దేశించి 16వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం అపోస్తులతో చెప్తున్నాడు.
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎక్కడ నడిపిస్తాడట? పరిశుద్ధాత్మ వస్తే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం, ప్రభువైన యేసు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి లేపబడిన 50వ రోజున వచ్చాడు. యేసుక్రీస్తు బతికున్నప్పుడు ఈ సంగతులు చెప్పాడు. చనిపోయి తిరిగి లేపబడిన 50వ రోజున, పెంతెకొస్తేనే పండుగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. అక్కడి నుంచి పత్రికలు రాయబడ్డాయి. అవి సర్వసత్యంలోకి వచ్చేసి అక్కడ ఇంకా తేటగా రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ధర్మశాస్త్రాన్ని మిక్స్ చేసి చెప్తున్నాడు ఇక్కడ. 7వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. ఏ భార్యకైనా భర్త ఉంటే బ్రతికున్నంత వరకే బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచరించకూడదు. వ్యభిచరించడం అంటే తన భర్త ఉండగా, భార్య ఉండగా ఇంకొక పురుషుడిని చేరటం. ఇప్పుడు భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, ధర్మశాస్త్రం నుంచి వివాహ విషయం ఏమయ్యాడు? విడుదల పొందాడు. విడుదల పొందింది. ఎందుకంటే భర్త లేడు కదా, చనిపోయాడు. విడిచిపెట్టలా, చనిపోయాడు. భార్య లేదు, చనిపోయింది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడదు. అది వ్యభిచారి అంటే అర్థం. అది భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని, భార్య బ్రతికి ఉండగా వేరొక స్త్రీని చేరితే ఏమైంది? ఇప్పుడు అది వ్యభిచారమైంది. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారిని కాకపోవను. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత భార్య ఉన్నా, భర్త ఉన్నా, బ్రతికి ఉంటే ఇంకొకరిని వివాహం చేసుకోవటం కానీ శారీరక సంబంధం కానీ పెట్టుకోవటం అనేటువంటిది ఏమైంది? వ్యభిచారమైంది. ఇద్దరిలో ఒక పార్ట్నర్ చనిపోయాడు అనుకోండి, ఇద్దరిలో ఒక ఆయన రాలిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం జరుగుద్ది? విడుదల. ఇప్పుడు వివాహం చేసుకుంటే వ్యభిచారం కాదు అది. ఈయన ఉన్నప్పుడు చేసుకుంటే వ్యభిచారం, ఈ ఉన్నప్పుడు చేసుకుంటే వ్యభిచారం. లేకపోతే చనిపోతే, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారిని కాకపోవడం. తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహం చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకుని వాడు వ్యభిచరణ. తన భర్తను విడిచింది ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తున్నాను. ఇంకొంచెం తేటగా చెప్పాడు. కాబట్టి ఇది వ్యభిచారం అవుతుంది. ఇలాంటి వాళ్ళు వివాహం చేసుకోవచ్చా? భార్యను వదిలిపెట్టి, భర్తను విడిచిపెట్టి వివాహం చేసుకోవచ్చా? చేసుకుంటే ఏమవుతుంది? అది వ్యభిచారం. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఇంకొంచెం తేటగా చెప్పాడు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఇంకొంచెం తేటగా వివరాలు చెప్పాడు. 7వ అధ్యాయము 39వ వచనం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. కొత్త నిబంధన టెక్స్ట్ క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును, గాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టే ఎడల మరి ధన్యురాలని నా అభిప్రాయం. కాబట్టి భర్త మృతి పొందితేనే వివాహం,
భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలు, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. పెండ్లి కదా, పెండ్లి భర్త కదా, పెండ్లి భార్య కదా అని అన్నాడు. అందువలన పార్ట్నర్స్ ఇద్దరు బ్రతికున్నంత కాలము ఒకవేళ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే రావచ్చు. వస్తే ఏం చేయాలో కూడా చెప్పాడు. ఏం చేయాలంట? కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో, నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. కండిషన్ చెప్పాడు చూసారా? నావలే ఉండుట మేలు. ఎవరికి? పెళ్లి కానోళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండండి ఆయన, విధవరాళ్ళు అయితే అలాగే ఉండండి అని చెప్పాడు. కిందకి వచ్చి, అయితే మనస్సు నిలుపని లేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. ఎవరికి చెప్పాడు ఈ సంగతి? పెళ్లి కాని వాళ్ళకి, విధవరాండ్రకి. విధవరాండ్రంటే భార్య చనిపోయినా భర్త చనిపోయినా. చేసుకోకుండా ఉంటే మంచిది. దేవుని రాజ్యం నిమిత్తం నేను నపుంసకుడు ఉండిపోతానంటే మంచిదే. భార్య ఉంటే నపుంసకుడు ఉండాలి. ఒకవేళ భార్య చనిపోయింది, నేను ఇక చేసుకొని అలాగ ఉంటానంటే నీ ఇష్టం, నో ప్రాబ్లం. అలా కాకుండా ధర్మం పెట్టుకోవడం కావాలని కోరుకున్నావు అనుకో, కామతప్తులు అయ్యేదానికంటే వివాహం చేసుకోవటం మంచిది. కాబట్టి వివాహం ఎవరు చేసుకోవాలి? పెళ్లి కానివాడు, విధవరాండు. భార్య చనిపోయినా భర్త చనిపోయినా ఈ రెండు క్లాజ్. భర్త చనిపోయిన వివాహం ఎన్నడూ చేసుకొని వాడు ఎన్నడూ చేసుకొని స్త్రీకి వివాహం చేసుకునే హక్కు ఉంది చట్ట ప్రకారం. భార్య చనిపోయినా భర్త చనిపోయినా విధవరాళ్ళు, అలాంటి వారికి లైసెన్స్ ఉంది. దేవుడు ఇచ్చేటువంటి ఇది. భార్య బ్రతికున్నా భర్త బ్రతికి ఉన్నా వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? వ్యభిచారం. కిందకేం చెప్పాడంటే, మరియు 10వ వచనం, పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోనకుండా ఉండవలెను. భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. లేకపోతే ఏం చేయాలి? భర్తతో సమాధానం. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భార్యకైనా భర్తకైనా ఏం చేయకూడదు? పరిచయం. ఒకవేళ ఏదైనా దూరంగా ఉన్నారనుకో ఏం చేయాలి? ఆ భార్యతో ఆ భర్తతో సమాధాన పడాలి. ఇద్దరు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేసింది, దూరంగా ఉన్నారనుకో, మరలా ఏం చేయాలంటే ఇద్దరు కలుసుకోవాలి. వివాహం చేసుకోవటానికి బ్రతికుంటే వివాహం లేదు, చనిపోతే అది నీ ఇష్టం, చాయిస్. అలా ఉంటే ఉండొచ్చు. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవాలి. మీ మనసుల్లో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఒకవేళ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఈ స్థితిలో ఎవరైనా ఉన్నారనుకో, వాక్యం వింటి రోజున ఉంటే అలాంటి వారికి రక్షణ లేదా? ఉంది. ఎలా ఉంది? అలాంటి వారికి రక్షణ ఎలా ఉంది? సమయం అయిపోయింది, వచ్చే వారం వివరిస్తాను నేను. ఏం చేస్తే రక్షణ ఉంటుంది? ఏం చేస్తే రక్షణ అంటే, ఆ బాంధవ్యాన్ని కట్. తెలియక వ్యభిచారం చేసేవాళ్ళు, వివాహమైన భార్య బ్రతికుండి చేసిన, విడాకులు ఇచ్చి మళ్ళా వివాహం చేసుకున్నా ఏం చేయాలంటే ఆ బాంధవ్యాన్ని కట్ చేయాల, కట్ చేసేసేయాలి. అంటే తెలియక ఇప్పుడు మరలా వివాహం చేసుకోవటమో, లేకపోతే విడాకులు ఇచ్చి పడేసేసి మళ్ళా పెళ్లి చేసుకోవటమో, లేదు ఇలాంటి సంబంధాలు పెట్టుకొని బతుకుతూ ఉండటమో జరుగుతుండే వాళ్ళు ఏం చేయాలంటే అంతటితో కట్ చేసి ఆగిపోవాలి. టైం అయిపోయింది కాబట్టి ఈ వివరాలు వచ్చే వారం ఏం చేయాలో మనుషులు, అలాంటి వారికి రక్షణ ఉంది.
అలాంటి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందే వారికి రక్షణ లేదు. దాన్ని అంతటితో కట్ చేసుకొని సింగిల్గా మిగిలిపోవాలి. దేవుని రాజ్యం కోసం తమను తామే, అయ్యా మాకు తెలియలేదయ్యా చట్టం, తెలిసింది కదా, ఏం చేయాలి, పరలోకం కావాలంటే ఏం చేయాలి, తమను తామే నపుంసకులుగా చేసుకునేటువంటి దాన్ని మారు మనసు అంటాం. వచ్చే వారం వివరాలు చెప్తాను. కాబట్టి ఏది వ్యభిచారమో అర్థమైంది కదా. కాబట్టి వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని చెప్పాడు ప్రభువైన యేసు. భార్య ఉండగా విడిచిపెట్టి ఇంకొక ఆమెని, భర్త ఉండగా విడిచిపెట్టి ఇంకొక వివాహం చేసుకుంటే వ్యభిచారం అవుతుంది. భర్త బ్రతికి ఉండగా, భార్య బ్రతికి ఉండగా వివాహానికి ఉండదు. అది వ్యభిచారం అనేది గ్రంథం చెప్పేటువంటి సందేశం. కాబట్టి జాగ్రత్తగా ఆయన చట్టాన్ని గుర్తెరిగి పవిత్రమైన జీవితాన్ని జీవించి, అవసరమైతే ఈ దేహాన్ని ఏం చేయమన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని పెరికేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని నరికేయి. అంటే అర్థం ఏంటంటే అలాంటి కార్యక్రమాల్లోకి నీ కన్ను ప్రేరేపిస్తుంటే, నీ చెయ్యి వెళ్తుంటే, దేహం వెళ్తుంటే దాన్ని ఆపు. అంటే ఆడ కట్ చేసి సింగిల్గా ఉండిపో, ఆగిపో. అక్కడ పనిష్మెంటు సెల్ఫ్ డిసిప్లిన్. ఇలా ఉన్న వాళ్ళకే పరలోకం తప్ప, ఎలాంటి అలాగూ వచ్చి బైబిల్ తీసుకొని కాసేపు కూర్చొని మేమేదో తెలియజేసామయ్యా ఇప్పుడు ఎట్ట పోతామయ్యా అనేటువంటి విషయాలు గ్రంథంలో డీటెయిల్స్ ఉన్నాయి. ఆ వివరాలు మనం తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి ఏది వ్యభిచారమో మీకు వివరాలు చెప్పాను. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఏది వ్యభిచారమో ఆత్మ సంబంధంగా చూపు, ఉద్దేశపూర్వకంగా మోహించే చూపు ఎవడ చూసినా అది కూడా వ్యభిచారమే. భార్యను వదిలిపెట్టిన వివాహం చేసుకుంటే అది వ్యభిచారం. భార్య ఉండగా, భర్త ఉండగా ఇంకొకరితో సహవాసం, సెక్చువల్ కాంటాక్ట్లోకి వెళితే వ్యభిచారమే. ఇలాంటి వారికి పరలోక రాజ్యం ఉండదు అని మనం గ్రహించి, వ్యభిచారం అంటే ఏంటో తెలుసుకొని దేవుని నిబంధనకు లోబడి మోసపోకుండా దేవుని జ్ఞానం చొప్పున జీవితాలు మలుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.